హాయ్ ఎవ్రీవన్. నిన్న అమరావతిలో ఎస్జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారు ఈ సచివాలయం అసోసియేషన్స్ అందరితో ఓ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ సచివాలయం అసోసియేషన్స్ కానీ ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ అయిన అసోసియేషన్స్ కానీ మొత్తం సుమారు 30కి పైగా అసోసియేషన్స్ పాల్గొన్నాయి. ప్రతి అసోసియేషన్ తరపు నుంచి ఇద్దరినైతే రమ్మని ఆహ్వానించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తరపు నుంచి ఏఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన యువ షణ్ముఖ గారు పాల్గొన్నారు. ఆయన చాలా చక్కగా గ్రౌండ్ లెవెల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పడుతున్న బాధలు, అలాగే ఈ రేషనలైజేషన్ ద్వారా ప్రతి 2 సచివాలయాలకి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్గా ఉంటూ ఈ మల్టిపుల్ బోజంని బాగా ఫేస్ చేస్తున్నారని, అలాగే ఈ PR1 డ్యూటీసు, హౌసింగ్ మెమోసు, నెల్లూరు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన మాటల్లోనే అక్కడ జరిగిన వీడియోని ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. సూసైడ్స్ కి మెయిన్ కారణం వచ్చేసి వర్క్ లైఫ్ డిస్టర్బ్ అవడం వర్క్ లైఫ్ డిస్టర్బ్ అవడం సార్. మెయిన్ గా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చేసి ఈ మల్టిపుల్ బాస్ కాన్సెప్ట్ ఉంది సార్. ఇంకా జానీ భాష గారు చెప్పినట్టు బీబ్రెడ్ అని అని చెప్పినట్టు మాకు యాక్చువల్లీ 4 డిపార్ట్మెంట్స్ మేము వర్క్ చేస్తా ఉన్నాం. పిఆర్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే పిఆర్ కి సంబంధించిన 11.2.0 వర్క్స్ దాదాపు 6,787 కోట్ల రూపాయల వరకు మేము చేస్తాం. తర్వాత సాస్కి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు మేము పని చేస్తా ఉన్నాం. అలాగే మనకి హౌసింగ్ కి సంబంధించి ఆల్రెడీ మాకు 5 lakhs టార్గెట్ హౌసెస్ ఇచ్చారు సార్. ఉగాది పండుగకి 5 lakh హౌసెస్ టార్గెట్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మా మీద పని వచ్చింది సార్. అలాగే RWS కి సంబంధించి ఆల్రెడీ జల్ జీవన్ మిషన్ వర్క్ జరుగుతూ ఉన్నాయి సార్. అలాగే మనకి గ్రిడ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి సార్. అదే సార్, ఇప్పుడు మాకు రేషనలైజేషన్ పరంగా 2 సచివాలయానికి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకు ఆల్రెడీ జీవో వచ్చింది సార్. అది కాకుండా మమ్మల్ని డిపార్ట్మెంట్ వైజ్ క్లస్టర్స్ ఫామ్ చేసి ఆ విధంగా రేషనలైజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం సార్. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే సార్, పర్ మండల్ ఒక 12 villages ఉంటే 12 villages లో ఒక 4 groups 4 clusters ఫామ్ చేసి ఒక 4 PR కి 4 RWS కి 4 హౌసింగ్ కి ఇస్తే కాస్త మా వర్క్ లైఫ్ అనేది మాకు బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం సార్. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వైజ్ మా క్లస్టర్స్ ఫామ్ చేసి రేషనలైజ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం సార్. ఎందుకంటే మేము ఫైనాన్షియల్ సార్ క్లస్టర్ వైజ్ రేషనలైజేషన్ చెప్పాలని చెప్పి మన స్టేట్ ప్రెసిడెంట్ చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటికే చాలా మెమోస్ షోకాస్తో ఇబ్బంది పడుతున్న మన సహచర ఉద్యోగుల గురించి, మరీ ముఖ్యంగా నెల్లూరు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గురించి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ మాటలు కూడా ఒకసారి వినండి. రెస్పాన్సిబుల్ అవుతున్నాం ఫైనాన్షియల్ ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ తీసుకుంటే సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇస్తా ఉన్నారు సార్. మేము గ్రౌండ్ లెవెల్లో ఫైనాన్షియల్ గా రెస్పాన్సిబుల్ అవుతా ఉన్నాం సార్. ఫైనాన్షియల్ రెస్పాన్సిబుల్ అవుతున్నప్పుడు 4 డిపార్ట్మెంట్ మేము వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ థింగ్ అనేది మా మీద పడతా ఉంది సార్. ఇప్పుడు విజిలెన్స్ నోటీసులు అయితేనేవే కానీ, హౌసింగ్ లో ఈ డిఫరెంట్ ఇష్యూస్ అయితేనేవే కానీ సార్, మా మీద ఈ 4-5 డిపార్ట్మెంట్స్ మేము వర్క్ చేయడం వల్ల వర్క్ క్వాలిటీ అనేది మేము ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం సార్. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వైజ్ క్లస్టర్స్ GSWS లో ఉంచండి సార్. ఒక 4 సపోజ్ మీరు ఇందాక చెప్తున్నట్టు మండలానికి 12 villages ఉంటే ఒక 4 గ్రూప్స్ చేయండి సార్. 3 villages కలిపి 4 గ్రూప్స్ చేయండి సార్. ఒక 4 గ్రూప్స్ క్లస్టర్స్, గ్రూప్స్ అంటే క్లస్టర్స్ సార్. 4 క్లస్టర్స్ మనకి PR అటాచ్ చేయండి సార్. 4 క్లస్టర్స్ మనకి RWS అటాచ్ చేయండి సార్. ఇలా డిపార్ట్మెంట్ వైజ్ మాకు క్లస్టరైజేషన్ చేస్తే మాత్రమే మాకు ఈ పరిభాగం అనేది తగ్గుతుంది సార్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వీటితో మేము ఖచ్చితంగా యాక్చువల్లీ ఏంటంటే సార్, మీకు తెలుసు సార్ హౌసింగ్ ఇష్యూ గురించి. ఒక్కొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ దాదాపు 30 lakhs 40 lakhs ఒక రికవరీస్ కూడా పడిన సందర్భాలు ఉన్నాయి సార్. అదే సార్, మిగతా కూడా ఉన్నాయి సార్. మిగతా కూడా బయటకి ఏదైతే ఇది అనుకుంటున్నారో వీళ్ళు ఎగ్జామిన్ కట్టాలో బట్ ర్యాంక్ ఒపీనియన్ అనేది విల్ స్టిల్ వీటన్నిటితో పాటు PR1 యాక్టివిటీస్, అనఫిషియల్గా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మీద మోపుతున్న శానిటేషన్ యాక్టివిటీస్ గురించి కూడా ఏఎస్సీ ప్రెసిడెంట్ చాలా చక్కగా వివరించారు. అవి కూడా ఒకసారి వినండి. 6 to 10 వాటర్ ట్యాంక్స్ క్లోరినేషన్ డైలీ ఆన్లైన్ లో అప్డేట్ చేయాలి సార్. ఆన్లైన్ లో అప్డేట్ చేయాలంటే ఇప్పుడు అదే సగం రోజు సరిపోతుంది సార్. అదే హాఫ్ డే కిల్ చేస్తుంది సార్. ఇంకా మళ్ళీ మిగతా డిపార్ట్మెంట్స్ కి మేము ఎలా వర్క్ చేస్తాం సార్? అట్లా ఓ పక్కన సర్వేలు చేయమన్నా మళ్ళీ సమిత్వ డోర్ టు డోర్ వెళ్ళి మేము గ్రౌండ్ ట్రూతింగ్ చేయాలి సార్. పక్కన RWS వర్క్ చేయాలి, PR వర్క్స్ చేయాలి. తర్వాత ఎన్ని వర్క్స్ మేము అన్ని హ్యాండిల్ చేయాలంటే సార్, ఇప్పుడు ఆన్లైన్ లో దొంగ రిపోర్ట్లు పెడతానేమో కలెక్టర్స్, DPOs వాళ్ళందరూ షోకాజెస్ ఇస్తా ఉన్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి అదే కదా సార్, మరి చేయలేకపోతున్నాం సార్. సార్ మా జాబ్ అసలు ఫీజిబుల్ లేదు సార్. మా జాబ్
మా జాబ్ ఫీజిబుల్ గా లేదు సార్. ఇప్పుడు హాఫ్ డే దానికి కేటాయించి మిగతా వాళ్ళకి ఏం చేయాలి సార్? I think we'll examine. సార్ అదొకటి సార్. తర్వాత మా ప్రమోషన్ ఛానల్ గురించి మీరు కానీ సూర్యనారాయణ గారు కానీ మంచి చొరవ చూపిస్తా ఉన్నారు సార్. ప్రతి ఇంజనీరింగ్ ఇప్పుడు నేను సార్ చెప్పేది అదే, నేను చెప్పేది అదే. మీరు చెప్పినట్టు క్లస్టర్స్ చేసే డిపార్ట్మెంట్ వైజ్ అనేసి విచ్ ఆఫీసర్ అంటే విచ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏ డిపార్ట్మెంట్ ఇవ్వాలనేసి అది మేళ పల్లి ప్రకారంలో పోతుంది. వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ రెవెన్యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ 4 డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్ లో మీకు రెవెన్యూ క్రియేట్ చేయాలి సార్. అలా అయితే You do it also. రేషనలైజేషన్ లో మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఫైనాన్షియల్ గా రేషనలైజేషన్ లో ఏం ప్రాబ్లమ్స్ లేవు సార్. మీరు మైండ్ లో పెట్టుకున్నారు ప్రాబ్లమ్స్ అని. లేదు సార్. మీరు ఇంతకుముందు ఒక సెక్రటరియట్ లో చేస్తున్న పని 2 సెక్రటరియట్ లో చేయండి అనేసి అంటున్నాం. ఐ డోంట్ థింక్ 2 సెక్రటరియట్ లో అంత పెద్ద మీరు చెప్పేంత అలసిపోతుంది. సార్ మేబీ ఐ డోంట్ నో గ్రౌండ్ లో నేను పనిచేయలేదు, నేను పనిచేయలేదు కాబట్టి నేను మాట్లాడే మీకు విచిత్రంగా అనిపిస్తుంది. నేను ఏఈగా పనిచేసి వచ్చాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సార్ ఐదేళ్ళు పనిచేసి వచ్చాను. ఐ నో హౌ మచ్ వర్క్ ఏఈ విల్ బి హావింగ్. నేను పనిచేసిన కూడా జలయజ్ఞం టైంలో సార్ జలయజ్ఞం టైంలో చేశాను సార్. ఇవన్నీ నేను చెప్పేవన్నీ మాకు ఆన్ పేపర్ ఉండే వర్క్ సార్. అన్అఫీషియల్ గా కూడా మేము చాలా వర్క్స్ హ్యాండిల్ చేస్తున్నాం సార్. అవన్నీ కూడా మేము ముందు మీకు చెప్పలేము. కాకపోతే ఏంటంటే సార్ ఈ రేషన్ చెప్పేది అన్అఫీషియల్ వర్క్స్ ఎందుకు చేయాలి? 2 minutes ఎస్టిమేట్స్ ప్రిపరేషన్ సార్ ఒక పాయింట్ సార్ సెకండ్ జీఓఐ మీటింగ్ లో సార్ యాక్చువల్లీ లాస్ట్ టైం మనకి భాస్కర్ గారి అధ్యక్షత మీటింగ్ జరిగింది సార్. ఆ మీటింగ్ లో జీఓఎం కమిటీకి ఏదైతే మా వైపు నుంచి రిప్రజెంటేషన్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఇస్తా అన్నారు సార్. ఇది సెకండ్ జీఓఎం మీటింగ్ లో అయినా మాకు అవకాశం కల్పించింది సార్. ఎందుకంటే మాకు డైరెక్ట్ యాక్సెస్ పవన్ కళ్యాణ్ గారికి లేదు సార్. ఖచ్చితంగా మాకు డెసిషన్ మాకు ఉండదు. వీళ్ళు రిప్రజెంట్ ఇట్లా అనుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారుగా, యోషణ్ముఖ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా చాలా వరకు ప్రాబ్లమ్స్ని ఎస్జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే కనీసం దాంట్లో ఒక 10% అయినా మనకి ఫేవర్గా జరుగుతుందని ఒక చిన్న ఆశని ఆయన అసోసియేషన్ ద్వారా మిగతా వాళ్ళకి తెలియజేశారు. ఇలాంటి మంచి కంటెంట్ చాలా మన ఛానల్లో ఉంది. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.